ఎప్పుడు అయినా మీరు గమనించినట్లయితే ఇది ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒక గ్రీన్ కో కంపెనీ నుంచి మీరు ఒక వర్క్ని అంటే 22 అక్టోబర్లో మీరు మీ వివిధ దానికి సంబంధించినటువంటి సిస్టర్ కంపెనీస్ నుంచి దాదాపు 40 కోట్ల చిల్లర మీరు బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. వితిన్ 2 మంత్స్లోనే దాని నుంచి ఒక సిస్టర్ కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీకి ఈ రేస్ ప్రాజెక్ట్ మీరు ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంది? మెడ మీద తలకాయడానికి ఎవరికైనా కూడా మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దీంట్లో తప్పు జరిగిందని ఎవడని అనుకుంటాడు. సో ఇక్కడ నుంచి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రభుత్వ పరంగా ఆయనకు బెనిఫిట్ చేస్తున్నాడు ఎవరిని కోరుకుంటారు. బట్ ఆ బెనిఫిట్ చేసినటువంటి దాంట్లో కూడా సెంట్రల్ అఫైర్ కమిటీలో మీకు కనీసం దాని యొక్క ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, దాని పర్మిషన్ లేకుండా విదేశీ కరెన్సీని లావాదేవీలు చేయొచ్చా? పర్మిషన్ లేకుండా ఎలక్షన్ కమిషన్ సమయంలో దాని గురించి అసలు లావాదేవీలు చేయొచ్చా? ఇవాళ కనీసము మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్రూవల్ తీర్మానం లేకుండా దాన్ని చేయొచ్చా? అంటే మీరు ఒక నియంతలాగా ఉన్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీలో నేను మా నాయన చెప్పిందే అంతా రైటు, మేము ఏం చెప్తే అది కింద దాకా జీవుజూరుగా పనిచేశారు, మేము ఏం చెప్పినా నడిచిపోతుందని మీరు అనుకున్నారు.